అంబాపురంలో కొలువై ఉన్న శ్రీపాద వల్లభుని ఆదివారం మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ దర్శించుకున్నారు. ఉదయం 7 గంటలకు ఆలయానికి కుటుంబ సమేతంగా చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. శ్రీపాదఛాయ ఆశ్రమానికి చేరుకొని అక్కడ స్వామివారిని దర్శించుకోవడంతో పాటు శ్రీపతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత అల్పాహారం ముగించుకుని తిరిగి మహారాష్ట్రకు పయనమయ్యారు. ఈ సందర్భంగా కుర్మిగడ్డకు వంతెన విషయాన్ని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సీఎంలతో చర్చిస్తానని అశోక్ చవాన్ హామీ ఇచ్చారు. ఇటు మక్తల్ పోలీసులు మాజీ సీఎంకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ సీఎంతో పాటు ఆయన భార్య ఎమ్మెల్యే అమితా చవాన్, మాజీ మంత్రి డిపి సావంత్, ఎమ్మెల్సీ అమర్నాథ్ వెంటరాగా సర్పంచులు దత్తు, లక్ష్మణ్, గడ్డం రమేష్ మాజీ సీఎంను కలుసుకున్నారు. ध्यान की जगह है, यहाँ पर पूजा अर्चा होती थी। हम लोग, मैं और हमारे सभी एमएलएज महाराष्ट्र से भी दर्शन के लिए यहाँ पर आए हुए हैं और बड़ा अच्छा तीर्थ क्षेत्र है। यहाँ पर आके मन प्रसन्न होता है और गुरुदेव दत्त जी का हम लोग यहाँ पर देवपीठापुरा में भी जाकर आए, आज यहाँ पर दर्शन के लिए भी आए हैं। निश्चित तौर पर हम सब धार्मिक हैं, भगवान को मानते हैं, संतों को मानते हैं और इसीलिए आज दर्शन के लिए यहाँ पर आए हुए हैं। हमें उम्मीद है कि स्वामी जी के आशीर्वाद से सब अच्छा होगा, जन कल्याण होना चाहिए, अच्छा होना चाहिए। देवदत्त श्रीपाद महाराज की जय। మహారాష్ట్ర మాజీ సీఎం గారు అశోక్ చవాన్ గారు, ఆయన సతీమణి, ఆమె కూడా ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయనతో పాటు మరొక 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కూడా వచ్చి శ్రీపాదంలో పంచదేవపాడు శ్రీపాద ఆశ్రమంలో రాత్రి బస్ తీసుకొని భిక్ష తీసుకున్నారు. పంచదేవపాడు ఆశ్రమంలో నైట్ విశ్రాంతి తీసుకొని మార్నింగ్ ఉదయం 6 గంటలకు శ్రీపాదవల్ల స్వామి తపస్సు చేసిన కురిగడ్డకి శ్రీపాదవల్ల స్వామి దగ్గర అభిషేకం చేసుకుంటూ వచ్చారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ స్వామివారు 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటూ అల్పాహారం తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ మహారాష్ట్ర అశోక్ చవాన్ సీఎం గారు, మాజీ సీఎం గారు మళ్ళీ ఇక్కడి నుంచి మహారాష్ట్ర బయలుదేరారు. తెలంగాణ నుంచి వాకింగ్ బ్రిడ్జ్ కావాలని అశోక్ చవాన్ సీఎం గారిని అడిగాము. అలాగే కర్ణాటక, ఆంధ్ర, అదే తెలంగాణ, ఇది కర్ణాటక సీఎంతో మాట్లాడి ఆ వాకింగ్ బ్రిడ్జ్ గురించి ఆయన చేస్తానని వాగ్దానం ఇచ్చారు. కంపల్సరీ వాకింగ్ బ్రిడ్జ్ శ్రీపాదవల్ల స్వామి నడియాడిన ప్లేస్ కాబట్టి వాకింగ్తోనే వెళ్ళాలి, ప్రశాంతత అనేది దెబ్బతింటుందనే ఉద్దేశంతో అక్కడ శ్రీపాదవల్ల స్వామి దగ్గర నడియాడే ప్లేస్ కాబట్టి ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో వాకింగ్ బ్రిడ్జ్ చేస్తానని మాట ఇచ్చారు.